హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వస్త్రాలయ. ఈరోజు వీడియోలో వచ్చేసి నాకు తెలిసిన అనదర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇది కూడా సింపుల్గా ఉంటుంది, లుక్ అనేది చాలా నీట్గా అండ్ గ్రాండ్గా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ వన్ కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. అంటే లావు బ్యాంగిల్ అయితే చాలా నీట్గా ఉంటుంది, ఒక్కటేసుకున్నా కానీ చాలా గ్రాండ్ లుక్తో అయితే వస్తుంది అనమాట. నేను ఇక్కడ వచ్చేసి అవుట్ఫిట్కి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. థ్రెడ్స్ అనేది ఎంత థిక్గా తీసుకుంటే మీకు అంత నీట్గా అయితే డిజైన్ అయితే వస్తుంది. చూస్తున్నారా, నేను ఇలాగా దగ్గరికి అనుకుంటూ బ్యాంగిల్ అంతా కూడా వ్రాపింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను రెగ్యులర్గా తీసుకునే వాటికంటే కూడా కొంచెం తక్కువ పోగులే తీసుకున్నానండి. సో అందుకనే చూసుకుంటూ మనం ఇలాగా బ్యాంగిల్ని అయితే వ్రాపింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం ఎక్కువ పోగులు తీసుకుంటే ఏంటంటే కనుక పల్చగా లేకుండా అయితే ఉంటుంది అండ్ థిక్గా ఒక్కసారికే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇలా గ్యాప్స్ ఏవి లేకుండా చూసుకుంటూ వ్రాపింగ్ అనేది చేసుకోవాలి. ఈ వన్ కట్ బ్యాంగిల్స్ ఏంటంటే డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ ఒక్కటి వేసుకున్నా కానీ మంచి లుక్తో అయితే ఉంటుంది. చూసారా, ఇట్లా బ్యాంగిల్ అంతా కూడా వ్రాపింగ్ అయితే చేస్తున్నాను. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే స్టార్టింగ్లో మీరు ఎన్ని పోగులు అయితే తీసుకున్నారో ఎంటైర్ బ్యాంగిల్ అంతా కూడా మీరు అన్ని పోగులతోనే మెయింటైన్ చేయాలి. లేదంటే ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా వచ్చేస్తుంది. ఇలా ఎండింగ్లో వచ్చేసి గ్లూ పెట్టేసి మిగిలిన థ్రెడ్ని నీట్గా కట్ చేసుకోవాలి అండ్ గ్లూని కూడా మంచిగా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాంగిల్ని అయితే డిజైన్ చేసుకోవాలి. మనకి అవుట్ఫిట్లో ఏదైతే కలర్ కాంబినేషన్స్ ఉంటాయో నేను అవే తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను కుందన్ని తీసుకున్నాను. ఫస్ట్ ఇలా గ్లూ అంటించేసి కుందన్ని స్టిక్ చేసేసాను. కుందని స్టిక్ చేసిన తర్వాత ఇలా ఒక్కసారి ప్రెస్ చేస్తే ఈవెన్గా మనకి కుందన్ అంతా కూడా గ్లూ అనేది అప్లై అవుతుంది. ఇలాగా సింపుల్గా కుందన్ని పెట్టి వదిలేకుండా దీని చుట్టూ కూడా నేనైతే డిజైన్ చేస్తున్నానండి. చుట్టూ కూడా గ్లూ అప్లై చేసుకొని ఇప్పుడు వన్ లైన్ వచ్చేసి బాల్ చైన్ అయితే తీసుకొని మొత్తం కూడా నీట్గా మనము ఇలాగ స్టిక్ చేసేసుకోవాలి కుందన్ చుట్టూరు కూడా. ఇక్కడ నేను వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్ బిగ్ సైజ్ అయితే తీసుకున్నాను. దాని చుట్టూ కూడా మనము ఇలాగా బాల్ చైన్ తోటి డిజైన్ అయితే చేస్తున్నాము. కరెక్ట్గా చూసుకుని కట్ చేయాలండి, లేదంటే ఒకటి ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. చూసుకొని నీట్గా కట్ చేయాలి. ఇప్పుడు దాని చుట్టూ నేను మళ్ళీ స్టోన్ లేస్ని అయితే స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా సింపుల్గా మనకి అవైలబుల్గా ఉండేవేనండి. చాలా సింపుల్ బడ్జెట్లో అయితే ఈ బ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోతాయి. చూడండి, ఈ రెండు అంటించడం వల్ల మనకి బ్యాంగిల్కి అయితే మంచి లుక్ అయితే వచ్చేసింది. ఇలా నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసేటప్పుడు కూడా, లేదంటే ఒకటి ఎగుడు ఒకటి దిగుడు వచ్చేస్తుంది. అప్పుడు మనకి మళ్ళీ ఏంటంటే స్టోన్ లేస్ని ఒకటి కట్ చేసి గ్యాప్లో ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా ఎందుకని చెప్పేసి నీట్గా చెక్ చేసుకుంటూ మీరు కట్ చేసుకోవాలి. ఇలానే మనము బ్యాంగిల్ అంతా కూడా డిజైన్ అయితే చేస్తాము. ఇక్కడ వచ్చేసి అనదర్ మనం ఇక్కడ రెడీ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. ఇలా ఫస్ట్ అయితే కుందన్ని అంటించేసుకుని దాని చుట్టూ కూడా బాల్ చైన్, అలాగే స్టోన్ లేస్ స్టోన్ చైన్ ఇలా అంటించుకుంటే కనుక మనకి మంచి లుక్తో అయితే ఉంటుందన్నమాట. కుందన్కే మంచి లుక్ వస్తుంది ఇలా చేయడం ద్వారా. అండ్ మనకి ఇవి కూడా సింపుల్ బడ్జెట్లో దొరుకుతాయి కాబట్టి మనకి సింపుల్ బడ్జెట్లోనే ఈ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది. అప్లై చేసేటప్పుడు కూడా గ్లూ అనేది చూసుకుని అప్లై చేయాలండి, లేదు అంటే కనుక మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. లైట్గా అప్లై చేసుకోవాలి, అంటే అవసరమైనంతనే. ఎక్సెస్ ఏమైనా ఉన్నా కానీ తీసేసేయాలి. నేను సరిపడానే చూసుకొని మనం సరిపడానే చూసుకొని అప్లై చేస్తున్నాము. ఇప్పుడైతే మనము స్టోన్ లేస్ను కూడా చక్కగా నీట్గా ప్లేస్ చేస్తున్నాము. ఇలా మనము స్టోన్ లేస్ పెట్టిన తర్వాత కూడా ఒక్కసారి అయితే ప్రెస్ చేస్తే ఏంటంటే బాగా స్టిక్ అయిపోతుందండి. ఇలాగ కొలత చూసుకుని కట్ చేసుకుంటే ఏంటంటే ఎక్సెస్నే మనం కట్ చేస్తామన్నమాట. నీట్గా కరెక్ట్గా ఫిట్టింగ్ అయిపోతుంది.
ఇక్కడ మనం వచ్చేసి కాంట్రాస్ట్ కాంబినేషన్ అయితే తీసుకున్నాము. అంటే మనకి అవుట్ఫిట్లో ఏదైతే ఉంటుందో కలర్ కాంబినేషన్స్లో నేను ఒక 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాను కుందన్స్. మనము అటు సైడ్ ఇటు సైడ్ ఏమో సేమ్ కలర్ పెట్టాము కదా, ఇప్పుడు ఇటు సైడ్ ఇంకొక సైడ్ వచ్చేసి సేమ్ కాంబినేషన్ వస్తుందన్నమాట. అంటే మనకి బ్యాంగిల్ వచ్చేసి కాంట్రాస్ట్ కుందన్స్ తోటి నీట్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అండి. దీన్ని కూడా బాల్ చైన్ అలాగే స్టోన్ చైన్ కుందన్ చుట్టూరు అంటిస్తాము. ఇలాగ మీరు బాల్ చైన్ ప్లేస్ చేసినప్పుడు కానివ్వండి, స్టోన్ లేస్ మీరు ప్లేస్ చేసినప్పుడైనా కానీ ఇలా ఒక్కసారి స్టిక్ చేయండి. ఏదైనా ఎక్సెస్ గ్లూ ఉంటే మటుకు రిమూవ్ చేసేయండి. అండ్ మీ అందరికీ తెలుసు, కొన్ని అవుట్ఫిట్స్ మీద బ్యాంగిల్స్ అనేవి మ్యాక్సిమమ్ కరెక్ట్ షేడ్స్ అనేది మనకు దొరకదు. ఈవెన్ గ్లాస్ బ్యాంగిల్స్ అయినా, ఇప్పుడు వచ్చే ట్రెండీ బ్యాంగిల్స్ అంటే మీరు ఏమంటారు, ప్లాస్టిక్వి కానివ్వండి, మెటల్స్ బ్యాంగిల్స్ కానివ్వండి, ఏది కూడా మ్యాక్సిమం సేమ్ టు సేమ్ కొన్ని అయితే కలర్ కాంబినేషన్స్ మనకు దొరకవు. అలాంటప్పుడు మనం ఇలాగ సిల్క్ థ్రెడ్ వాటితోటి, ఎందుకంటే సిల్క్ థ్రెడ్లో మ్యాక్సిమం అన్ని షేడ్స్ అయితే ఉంటాయి. మనకు కావాల్సిన షేడ్ అయితే తీసుకొని దానికి మనకి ఏదైతే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అవుట్ఫిట్లో ఉంటాయో చూసుకొని ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, టైం తీసుకున్నా కానీ అవుట్పుట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇది కూడా వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పట్టిందండి. బట్ నేనైతే వీడియోని వచ్చేసి ఫాస్ట్ మోడ్లో పెట్టి ఇలాగ మీకు తక్కువ టైంలో వచ్చేటట్టు నేను వీడియో ఎడిట్ అనేది చేశాను. అందుకే మీకు అక్కడక్కడ క్లిప్పింగ్స్ కూడా ఫాస్ట్ మోడ్లో ఉంటాయి. ఈ బ్యాంగిల్ వచ్చేసి అవుట్ఫిట్ మీదకైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. చాలా బాగుంది కూడా. అండ్ మీకు పిల్లలకైనా కానీ ఇలాంటి బ్యాంగిల్స్ అంటే గుచ్చుకోకుండా ఉంటాయి కాబట్టి ఇలాంటి బ్యాంగిల్స్ ప్రిఫర్ చేస్తారు. అండ్ చాలామంది అనుకోవచ్చు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ లాంగ్ లాస్టింగ్ ఉండవు అని. బట్ దానికి కావలసిన కేర్ అనేది తీసుకుంటే కనుక మీకు ఈ బ్యాంగిల్స్ రీయూజ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే చాలామంది అంటారు, బట్ ఈవెన్ గ్లాస్ బ్యాంగిల్స్లో కూడా లైఫ్ టైం అనేది ఎక్కువ ఉండదు. ఓన్లీ మెటల్ బ్యాంగిల్స్లో కూడా ఉండదు, మ్యాక్సిమం లైఫ్ టైం అనేది ఉండదు. ఏదో కొన్ని రోజులు ఉంటాయి. బట్ ఏంటంటే ఇవి వచ్చేసి కూడా కేర్ తీసుకుంటే వాటిలాగే మీకు ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటర్లో అయితే తడవకూడదు. మీరు యూజ్ చేసిన ఎమ్మటే మీరు ఏమంటారు కవర్లో కానివ్వండి, బాక్స్లో కానివ్వండి స్టోర్ చేసేసుకుంటే నీట్గా ఉంటాయి. వాటర్లో తడిపితే ఏంటంటే కుందన్స్ కానివ్వండి, లేస్ కానివ్వండి, ఈ గ్లూకి ఊరికనే ఊడిపోతాయండి. అదే 7000 అనే గ్లూ ఒకటి ఉంటుంది, దాంతో అంటించినా కానీ మీరు వాటర్లో అయితే ఎక్కువగా తడపకూడదు. అది ఇంకా చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ గ్యాప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గ్యాప్ని ఇలాగా మనము ఫిల్ చేస్తున్నాము. స్ట్రైట్ లైన్స్ తోటి స్టోన్ లేస్ పెట్టేసి వీడియోలో చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకుండా చూసుకోవాలి. స్ట్రైట్గా ఉండేలాగా చూస్తున్నాను. ఇప్పుడు దీని చుట్టూరు కూడా బాల్ చైన్ అనేది పెడుతున్నాము. మనం పైన కుందన్స్కి కూడా అంతే కదండి, స్టోన్ లేస్ ఇచ్చాము. ఫస్ట్ అయితే బాల్ చైన్, తర్వాత స్టోన్ లేస్ ఇచ్చాము. బట్ ఇక్కడ ఫినిషింగ్ కోసము బోత్ సైడ్ కూడా మనము ఇలా బాల్ చైన్ అనేది పెడుతున్నాము. ఏంటంటే మొత్తం కుందన్స్తో కూడా చేసుకోవచ్చు. దానికంటే ఇలాగ గ్యాప్ ఇస్తే కుందన్ లుక్ కూడా బాగా ఎలివేట్ అవుతుందని చెప్పేసి నేను ఇలాగా ఈ డిజైన్ అయితే చేస్తున్నాను మధ్యలో. ఇంకొక సైడ్ కూడా మనం ఇలాగే సేమ్ ఇందాక ప్రాసెస్లోనే మిడిల్లో వచ్చేసి స్టోన్ లేస్, బోత్ సైడ్ కూడా బాల్ చైన్ అయితే పెట్టేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుందండి. టైం తీసుకున్నా కానీ లుక్ అయితే వన్స్ రెడీ అయిన తర్వాత సూపర్గా ఉంటుంది. అండ్ బ్యాంగిల్ ఇలా రెడీ అయిన తర్వాత 1 డే అంతా కూడా మనము పక్కకు పెట్టేయాలన్నమాట. అప్పుడే మనకి గ్లూ అంతా చక్కగా ఆరిపోతుంది. అప్పుడు మీరు యూజ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఎమ్మటే వేసుకున్నట్లయితే కనుక స్టోన్స్ కానివ్వండి, లేసెస్ కానివ్వండి అన్నీ కూడా ఊడిపోతాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఫ్యాన్ కింద బాగా ఆరాలి, నైట్ అంతా కూడా ఆరితే అప్పుడు
మీకు నెక్స్ట్ డేకి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. మీరు ఈవెన్ బిజినెస్ చేయాలనుకున్నా కానీ వెమ్మటే డిస్పాచ్ అనేది చేయకూడదు. రెడీ చేసిన వెమ్మటే కొంచెం సేపు అనేది ఇది ఆరితే గ్లూ అంతా కూడా మనకి నీట్గా ఉంటుంది. ఆరిపోయి బ్యాంగిల్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. ఇలాగా ఇంకొక సైడ్ కూడా మనం సేమ్ ప్రాసెస్లో వీడియోలో చూస్తున్నట్లు అన్ని వైపులా కూడా గ్యాప్స్లో ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మీకు గ్లూ కనిపిస్తుంది కానివ్వండి, ఆరితే కనుక అస్సలు గ్లూ అనేది ఇలా వైట్గా అనేది కనిపించదు అనమాట. ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయితే వెళ్ళిపోతుంది. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఆరిన తర్వాత. అందుకే ఎమ్మటే కూడా యూజ్ చేయకూడదు. ఎంత ఆరితే అంత బాగా స్టిక్ అవుతాయి. అంతేనండి, అన్ని వైపులు ఇలా స్టిక్ చేసుకున్నాక రెడీ అయిపోయింది. చూసారా, ఇదంతా కూడా మనం ఆరిన తర్వాత చూపిస్తున్నాము. ఎక్కడా కూడా మీకు గ్లూ ఉన్నట్టు కనిపిస్తుందా అండి? లేదు కదా. అండ్ ఫినిషింగ్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా కుదిరింది. ఇది నాకు తెలిసిన ఆర్ట్లో వన్ ఆఫ్ ద డిజైన్ అండి. సో ఈ ఛానల్ ద్వారా నాకు తెలిసిన ఆర్ట్ని మీకు కూడా షేర్ చేస్తున్నాను అంతే. ఇది బిజినెస్ పర్పస్ అయితే కాదు. ఎవరైనా ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి, ఇలాంటి బ్యాంగిల్స్ బిజినెస్ అన్న వాళ్ళకి డిజైన్ హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను జస్ట్ ఇక్కడైతే షేర్ చేస్తున్నాను. అండ్ నాకు తెలిసిన ఆర్ట్ని మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇంట్లో ఉండి ఈజీగా చేసుకోవచ్చు కదా. సో అందుకని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సజెషన్స్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మనది మెయిన్ వచ్చేసి క్లాతింగ్ బిజినెస్ అండి. మన పేజ్లో అయితే చెక్ చేయండి.